మరి మీరంతకు మీరు ప్రొడ్యూసర్ అవ్వాలని ఎలా అనిపించింది మీకు? నాకు ఓపిక తక్కువ అమ్మా. ఎలా కావాలో తెలుసుకోగలను. నాకు తెలుసు చక్రపాణి గారు ఒక స్టేజ్లో నేను అబ్జర్వ్ చేస్తే ఆయన ఎల్వి ప్రసాద్ గారు కానీ ఆ రోజుల్లోనే ఎల్వి ప్రసాద్ గారు అంత డైరెక్టర్ కూడా స్టార్ట్ చెప్పి చక్రపాణి గారి మొహంకి చూసేవారట. ఆయన ఇలా చెయ్యితే అప్పుడు కట్ చెప్పేవారు. నేను ఒకసారి ప్రసాద్ గారిని అడిగా, సార్ మీరు ఇంత పెద్ద గొప్ప డైరెక్టర్ గారు కదా, చక్రపాణి గారు ఎలా అట్లా ఆయన దీని కింద మీరంటే ఆయన తెలుస్తుందా అంటే సగం తెలియదయ్యా మాకని. చక్రపాణి గారు విద్వాన్ విశ్వం గారు ఆంధ్రప్రభ ఎడిటోరియల్లో చక్రపాణి గారు చనిపోయినప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక రంగం చిన్నపోతుంది. కానీ చక్రపాణి గారి పోవటం వల్ల అటు సాహిత్య రంగం, ఇటు సినిమా రంగం, అటు పత్రికా ప్రపంచం మూడు దెబ్బలు. చందమామ మూసుకుపోయింది. ఆయన మళ్ళీ విజయ సినిమాలు లేకుండేది. మా చక్రపాణి గారి లాగా పుస్తకాలు అంటే తర్వాత ఇది అండ్ ముఖ్యంగా బెంగాలీ శరత్చంద్రుడు తెలుగువాడు అనే లెవెల్కి మేము అనుకునేవాళ్ళం. అంటే అంత గొప్పగా ఆయన ట్రాన్స్లేషన్ ఉండేది. సుబ్బారావు గారు చాలా ఆయన క్రియేటివ్. అసలు వాళ్ళతో డిస్కషన్ మాకు ఎంత బాగా సరదాగా ఉండేది ఏంటంటే హీరో ఎవరు అనేది కాదు, కథలో పాత్ర అంతే. వాడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడండి, ఊడుస్తాడా లేదా చెప్పులు దుడుస్తాడా, అది ఎవరు అనే లెవెల్లో వాళ్ళ డిస్కషన్ ఉండేది. హీరోయిన్ అయినా అంతే. ఇప్పుడు నేను ఒకసారి ఫస్ట్ టైం సుబ్బారావు గారు పూలరంగడి షూటింగ్లో ఆ రోజుల్లో ఏంటంటేనమ్మా డైలాగులు కుడి పక్కన పేపర్కి ఇటు పక్కన రాస్తే ఎడం పక్కన యాక్షన్ ఉంటుంది. కుడి పక్కన ఆత్మీయ డైలాగు 2-3 మాటలే ఉంటే ఎడం పక్కన చేయాల్సిన యాక్షన్ అంత ఉంటుంది. ఇవాళ రోజు దాని రివర్స్గా ఉంటుంది, అది వేరే విషయం. ఆ హీరోయిన్ జమున ఆవిడ బియ్యం చెరుగుతూ చాటలో ఏదో డైలాగ్ చెప్పాలని రాశాడు. ఆ బియ్యం చాట ఇంకా రాలా. లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటంటే ఇంకా రాలేదంటే బియ్యం దూరం వెళ్ళాడు చాట అంటే హీరోయిన్ గడ్డు కోసినట్టే కదా, బియ్యం కాకపోతే వంకాయలు కోసుకుంటుంది, కూర తగ్గించు అన్నది. అంత అడాప్టబిలిటీ న్యాచురల్గా గడ్డు కోసిన అక్కడ చెప్పాను. అదేంటంటే అలా అంటారు గడ్డు కోసం అంటే మా హీరోయిన్ గడ్డు కోసినది అమ్మాయి అని కొంచెం తెలుగులో సంస్కృతంలో కొంచెం సరదాగా వాళ్ళు కూడా ఒక రకమైన అందమైన అడాప్టబిలిటీ. ఆ తర్వాత సావిత్రి గారు షూటింగ్లు చూసేవాడిని కానీ నేను ఎప్పుడు దేవదాస్ మర్చిపోయి, అందుకని ఆవిడని గోరింటాకు పెట్టుకున్నా. నాగేశ్వరతో తీయాలనుకున్నా కానీ కుదరలేకపోయింది. నేను తీయాలనుకునే టైంకి ఆయన డ్యూయెట్లు మానేసే వయసు వచ్చింది అనుకున్నా. తర్వాత ప్రేమాభిషేకం వచ్చింది అనుకోండి. ఆశీర్వాదం ఒక హిందీ సినిమాలో మంచిగా ఆయనతో చేయిద్దాం అనుకుంటే ఆయన అప్పటికి ఇంకా డ్యూయెట్లు పాడాల్సిన మోజు పోర్ల ఆయనతో డ్యూయెట్లు పాడించడం ఏంటని చెప్పి అలా గోరింటాకు షోలో అవుతుంది. సీతామహాలక్ష్మి యాక్చువల్గా శోభన్ బాబు అనుకున్న కథ స్టార్ట్ చేసిన తర్వాత ఇది శోభన్ బాబు ఎక్కువ అవుతాడని చెప్పి చంద్రబాబు గోరింటాకు స్టార్ట్ చేసేటప్పుడు కథ ఎవరు అని అనుకోవాలి, హీరో ఎవరు అనుకోవాలి. శోభన్ బాబు లేకపోతే అసలు నాకు ఈ ఇండస్ట్రీలో ఇవాళ ఈ వయసులో ఉండేవాడిని కాదేమో. శోభన్ బాబే అనుకున్నాం, కానీ కథ ఎంతవరకు వస్తుందో అని అనుమానం. మాకు పెద్ద ఇది ఉండేది. ఇప్పుడు శోభన్ బాబు నేను ఎప్పుడు అడిగినా చేస్తాడు అందరూ నారాయణరావు గారు డైరెక్టర్. ఫైనల్గా శోభన్ బాబుతో చేశాం. ఎందుకంటే అందరూ ఇద్దరు శోభన్ బాబును నాగేశ్వరరావు ఆ రోజుల్లో సినిమాలు ఉండే ఇద్దరు హీరోయిన్ల మధ్య. పైగా నాగేశ్వరరావు ఉండే రోజుల్లో జగ్గయ్య గారు ఉండేవారు. వాళ్ళిద్దరు పూట ఇది ఉండేది. శోభన్ బాబు కృష్ణ ఈ జనరేషన్ వచ్చేటప్పటికి క్యారెక్టర్ ఆర్టిస్టులు తక్కువ ఉంటాయి. జగ్గయ్య గారు లాంటి ఆర్టిస్ట్ మళ్ళీ రాలా. సో కథలు కూడా ఆ రోజుల్లో ఒక పాత్ర అనుకున్నప్పుడు ఐశ్వర్యం గారు ఆ మాయాబజార్ ఎంత అలా గుండం కదా, అదే గుండం కదా వాడు ఎవరితోనే చేయమనండి ఒక్కరోజు ఒక షో ఆడతాం. మీరు ఎలా ప్రొడ్యూసర్ అయ్యారు? అదే ఆ సీతామహాలక్ష్మి చక్రపాణి గారు చనిపోయిన తర్వాత
నేనే డైరెక్షన్ చేద్దాం అనుకుని మొదలెడితే శోభన్ బాబు హీరోగా అనుకున్నాం. శోభన్ బాబు హీరోగా చేద్దామని అనుకున్నాడు. ఒక తర్వాత ఎందుకో అడిగే అప్పుడే ఎందుకు లేరా ముందు పెద్ద డైరెక్టర్ తీసుకుని చెప్పి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజుల్లో చేద్దు గారు అంటే సరే నాకెందుకో నా ఫస్ట్ నేను డైరెక్ట్ చేయటువంటి భయపడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు కావచ్చు అని ఆ దీంట్లో నేనే ప్రొడ్యూసర్గా. కానీ ప్రొడ్యూసర్గా చక్రపాణి గారు ఎప్పుడైనా చేయించుకోవడంలో ఉన్న సుఖం చేయటంలో లేదు. చేయించుకోవడంలో మనకి సీన్ ఇలా ఉండాలని ఒక ఐడియా ఉంటుంది. ఆ ఐడియా రాకపోతే మళ్ళీ దీమనొచ్చు. అన్నపూర్ణలో ఎప్పుడు షూటింగ్ 60 రోజులు అయితే 10 రోజులు రీషూటింగ్ పెట్టుకుంటారు. బాగా ఆ సీన్ రాకపోతే మళ్ళీ రీషూట్ చేస్తారు. నేను అదే ఫాలో అయ్యాను. సీతామహాలక్ష్మిలో ఒక సీన్గా టోటల్గా 6-7 సీన్లు విశ్వనాథ్ గారితో మళ్ళీ షూట్ చేయించారు. ఆయన కెరీర్లో బహుశా విశ్వనాథ్ గారి కెరీర్లో రీషూట్ చేసిన సినిమా అన్నపూర్ణ. సరే అన్నపూర్ణలో మామూలు ఏడా సుబ్బారావు గారు అవన్నీ వసుంధరావు ఎవరు ఎక్కువ సుబ్బారావు గారు చేశారు. ఆత్మీయులు నాకు బాగా గుర్తు, ఎందుకంటే మాది సాధన స్టూడియో సొంత పిక్చర్. దాంట్లో ఒక సీన్ చంద్రకళ ఆ సీను 5 సార్లు 6 సార్లు షూట్ చేశారు. వసుంధరావు అనుకున్న ఎఫెక్టు ఏదో రాలేదు. ఇప్పటి వస్తున్నారు ఈ డైరెక్టర్ తీశారు. మీకు ఉదాహరణ ఎందుకు చెప్తానంటేనండి, విజయాలు పనిచేసిన బాట్లే గారి కెమెరామెన్ చక్రపాణి గారు కొన్నిసార్లు కొన్ని సీన్లు రీషూట్ చేయమనేవారు. అదే బాట్లే గారు, అదే చందమామ, అదే వెన్నెల, అదే సావిత్రి, అదే నాగేశ్వరరావు, అదే గుమ్మడి రామారావు, రంగారావు, గుండమ్మ వాళ్ళు వచ్చేవారు, ఏదో డైలాగులు చెప్పేవారు, వెళ్ళిపోయారు. బాట్లే గారు నాతో చాలాసార్లు ఎందుకు రీషూట్ చేయమంటున్నారు అడిగే ధైర్యం మాకు లేదు. రెండోది ఈజ్ జీనియస్. సో ఈ మిస్డ్ సంథింగ్. ఆ డైలాగ్ లేదు ఆయనకు అనుకున్నట్టు రావటం లేదు. ఇవాళ లాగా ఆ రోజులో డబ్బింగ్ లేదు కదా మనకి ఇది. సో మళ్ళీ అదే లైటు, అదే కెమెరా, అదే ఆర్టిస్ట్, అదే సీన్, ఎందుకు రీషూట్ చేయమన్నారు అడిగి రీషూట్ చేసేవారు. ఆ పర్ఫెక్షన్ వచ్చే వరకు వాళ్ళకి ఇది అదే అలవాటు. నేను ఇప్పుడు చిత్రం కళ్యాణం ఉందంటే జంజాల 14 రోజులు తీసింది స్క్రాప్ చేసి మళ్ళీ రీషూట్ చేసి 14 రోజులు కామెడీ సీన్స్ తీశాడు. అదే కామెడీ ఒక రోజులో 4 సీన్లు తీశాడు. తర్వాత మళ్ళీ స్క్రాప్ చేసి ఏమనులో గాని రామని ఈవని